హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ టిక్టాక్లో కొటేషన్లు చెప్తారు కొత్త రకంగా. అసలు ఆ చెప్పిన కొటేషన్లు తను పాటిస్తుందో లేదో కూడా మనకు తెలియదు, కానీ మనకు మాత్రం నీతులు బాగా చెప్తూ ఉంటారు. అసలు ఏంటి, తను ఎందుకు చెప్తుంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తుంది అనే పాయింట్ల మీద అండ్ తన కోసం ఈరోజు తెలుసుకోవడానికి గీతూ రాయల్ అనే అమ్మాయి ఈరోజు మన ముందు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్. హలో. నేరాలు ఘోరాలు రేంజ్లో చెప్పిన ఇంట్రడక్షన్ అంటే ఇప్పుడు గాలి తీసేదని రెడీగా ఉంటావు అనమాట. లేదు లేదు, మేము గాలి పెట్టించుకుని వచ్చారా తీయడానికి? లేదు కదా. ఎలా ఉన్నారు? ఉన్నా, ఇంకా ఉండాలి, ఇంకా లాస్ట్ వరకు కూడా ఉండాలా? మీది నేటివ్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు? మా చిత్తూరు జిల్లాలో. అక్కడే 4th క్లాస్ దాకా చదివిన. 4th క్లాస్లో మా అమ్మ నంద్యాల అనే ప్లేస్కి షిఫ్ట్ అయిపోయింది అనమాట, అక్కడ జాబ్ వస్తే. సో అందరు కలిసి మా అమ్మతో పాటు షిఫ్ట్ అయిపోయినాం. మరి వెళ్ళిపోవాలి కదా, అమ్మ వెళ్ళిపోయినప్పుడు మరి మీరు కూడా వెళ్ళాలి కదా. చెప్పండి. ఆ తర్వాత ఇంటర్ వచ్చి ఫస్ట్ ఇయర్ నారాయణలో చదివిన. పిండేసినారు, నా వల్ల కాలే. సెకండ్ ఇయర్ నార్మల్ ఫ్రీగా ఉండే కాలేజ్కి వెళ్ళిపోయినా. తర్వాత స్టడీస్ వచ్చి అండర్ గ్రాడ్యుయేషన్ వచ్చి బెంగళూరులో చేసిన. ఆడే బెంగళూరులోనే, ఇప్పుడు కూడా జాబ్ బెంగళూరులోనే. ఏం జాబ్ చేస్తున్నారు? ఐ వర్క్ ఫర్ అమెజాన్. మరి ఇంత మంచి జాబ్ చేసుకుంటూ ఈ టిక్టాక్ లో వీడియోస్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అది నా వాట్ డు ఐ సే హాబీ టైప్. అంటే ఈ టిక్టాక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలని ఎవరు చెప్పారు మీకు? యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ వచ్చి డబ్ స్మాష్ చేస్తా ఉండేవాళ్ళం అనమాట ఇంతకు ముందు. అంటే అప్పటి నుంచి తగులుకొని ఉన్నారు? అప్పుడు కొటేషన్స్ అంతా ఊరికే అందరు చేసేది గుంపులో గోవిందా లాగా చేస్తా ఉండేదాన్ని. ఒకసారి ఐ గెస్ మార్చ్ 2 అనుకుంటా, ఎందుకో కొటేషన్ చెప్పాలనిపించింది. అందుకని ఒకటి చెప్పిన, ఓవర్ నైట్ లో 500K వ్యూస్. అబ్బా ఇదేంద్రా ఇట్టబోతాంది అని చెప్పి మళ్ళీ ఇంకోటి చెప్పిన, అది ఓవర్ నైట్ లో 1 million వ్యూస్. ఒక 1 week గ్యాప్ లోనే నా 10,000 ఉండే ఫాలోయింగ్ 70K 80K అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చేయడానికి గల కారణం వ్యూస్ వస్తున్నాయనే? స్టార్ట్ చేయడానికి గల కారణం అదే వ్యూస్. స్టార్టింగ్ లో వచ్చి వ్యూస్ కోసమే చేసేదాన్ని. అబ్బా వ్యూస్ ఫాలోవర్స్. ఈ కొటేషన్లు ఎందుకు చెప్తున్నారు అంటే ఇవి మీరు చెప్పిన కొటేషన్లు మీరు పాటిస్తున్నారా? నా లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్సే నేను కొటేషన్ లాగా చెప్తాను. నిజం చెప్పండి. నా లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్సే 70% నేను కొటేషన్స్ గా చెప్తాను. నాకేం తెలిసిందంటే అబ్బాయి చిరాకు ఏంటి కొటేషన్లు అనే విధంగా మీరు మనసులో అనుకుంటారు అనేది నాకు తెలిసింది. నాకు కూడా అనిపించింది, ఏంద్రా ఈ కొటేషన్లు, నేనేంద్రా పోయి మోటివేషన్ చాగంటి ప్రవచనాలు లాగా నేనేంద్రా ప్రవచనాలు ఇచ్చేదనిపించింది స్టార్టిగ్ లో. కానీ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని మెసేజెస్ వస్తాయి, కొంచెం నాకే మోటివేషన్ అనిపిస్తుంది. అక్క నీ వల్ల నేను చాలా డిప్రెస్డ్ గా ఉన్నాను, ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్, నీ కొటేషన్ నిజంగానే. నీ వల్ల డిప్రెస్ అయ్యారా? వాళ్ళు ఎవరో వల్ల డిప్రెస్ అయ్యి నా కొటేషన్ వల్ల బయటకు వచ్చారు. నీ వల్ల కొంచెం ఫీలింగ్ బెటర్ అక్క, నాకు నిజంగా మోటివేషన్ అన్నట్టు. నేను ఎవరైనా ఒక మోటివేషన్ ఒక వీడియో చెప్పండి నాకు. అంటే నేను కూడా డిప్రెషన్ లో ఉన్నాను, ఏమైనా బయటికి రాగలనేమో వచ్చి చూస్తాను. అంత లేదు, నువ్వు ఏం డిప్రెషన్ లో ఉన్నావు చెప్పు, దాని గురించి ఒక ఆలోచించి ఒక కొటేషన్. అంటే ఇప్పుడు మరి జనాలు ఏ డిప్రెషన్ లో ఉన్నారో మీకు ఎలా తెలుస్తుంది? నేనే డిప్రెషన్ లో ఉన్నాను, దాని మీద నేను వీడియోస్ చేస్తా. ఇప్పుడు జనాలు కూడా నేను ఇప్పుడు ఏ డిప్రెషన్ లో లేను, నేను ఆల్రెడీ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక వీడియో ఒక కొటేషన్ ఉండదు కదా, కొటేషన్ ఆల్రెడీ చెప్పిన కొటేషన్ చెప్పేదా, నాకు ఇది ఒకటే మైండ్ లో ఉంటుంది. మందు తాగేదానికి చల్లగా సూపర్ గా ఉంటుందేమో, కానీ డివైడర్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది, కుదిరితే నిమిషంలో పోడస్తారు పైకి. నాకు అదొకటే, అన్ని ఇంటర్వ్యూలోనే అదొకటే డైలాగ్ చెప్తాను. మందు చల్లగా ఉంటుందా? ఫ్రిడ్జ్ లో పెడతారా? ఫ్రిడ్జ్ లో పెడితే చల్లగా ఉంటుంది. మరి బీర్ పెడతారా, మందు పెడతారా? రెండు ఒకటే కదా. అవునా? అంటే ఏదో తేడా తెలియకుండానే ఏది తాగినా పోయి పోడస్తారు. ఏదన్నా నువ్వు మందు తాగినా, ఇంకోటి ఏదో తాగినా, ఇంకేది తాగినా కూడా, కళ్ళు తాగితే కూడా పొడస్తాం. డ్రైవ్ చేసి మీ తాగుతారా? మీ అలవాటు ఉందా? లేదు. ఇప్పుడు మీరు ఇలా టిక్టాక్ లో ఈ కొటేషన్లు అన్ని చెప్తున్నారు కదా, అంటే మీకు ఏమైనా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కానీ? లేదు, నాకు యాక్చువల్లీ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నింది. ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ అ రేడియో జాకీ. ఎందుకంటే నేను మాడతానే ఉంటా కాబట్టి రేడియో జాకీ అవుదాం అనేసి ఉన్నింది. కానీ మా ఇంట్లో అప్పుడు ఆపర్చునిటీ వచ్చినా కూడా ఒప్పుకోలేదు. ఎందుకు నాయన, మనం మిడిల్ క్లాస్, కాంట్రవర్సీస్, నువ్వు ఆడపిల్ల, నీకు పెళ్ళి అవ్వాలా, అందరు ఇంట్లో చెప్పేదే మా ఇంట్లో కూడా చెప్పినారు. అప్పుడు నేను చాలా రిగ్రెట్ అయ్యా, ఆపర్చునిటీ ఎన్ని రౌండ్స్ క్లియర్ చేసి ఎంత చేసినాను,
అనవసరంగా రాలేదే పోలేదే ఈ రోజు వరకు రిగ్రెట్ అవుతానే ఉన్నదాన్ని. దాన్ని నేను ఇట్లా కొటేషన్ వల్ల నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంత రీచ్ అవుతుందని. నేను స్టార్ట్ చేసింది వచ్చి వ్యూస్ కోసం ఫాలోవర్స్ కోసమే స్టార్ట్ చేసిన, కానీ దాని వల్ల ఒక్కరో ఇద్దరు అయినా మోటివేట్ అవుతున్నారు కదా, ఇంకా వాళ్ళ కోసం ఆపలేదన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళు మోటివేట్ అవుతున్నారో లేదో తెలియదు, మీరు ఒక అమ్మాయి కాబట్టి మీరు ఏదో వీడియో చేశారు కాబట్టి మీ దగ్గర అలా చెప్పాలి, అలా చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే విధంగా చెప్తున్నారని ఎందుకు తీసుకోవచ్చు? దేంట్లో అయినా పాజిటివ్ గా తీసుకోవచ్చు, నెగిటివ్ గా తీసుకోవచ్చు. నేను పాజిటివ్ గా తీసుకున్నా అంతే. అంత ఏది జరిగినా పాజిటివ్ అంత లేదు, నేను చాలా నెగిటివ్ మైండెడ్. నేను జనరల్ గా ఫస్ట్ నాకు నెగిటివ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. జనరల్ గా అందరికి ఎటువంటి విషయాల్లో నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది? ఒక సూపర్ ఎగ్జాంపుల్ చెప్పేదా, నువ్వు ఫీల్ అవ్వకూడదు మళ్ళీ. మీరు చెప్పండి, సూపర్ లేదు నేను చెప్తా. అందరు ఇంటర్వ్యూలు అంత ఎక్కువ రీచ్ అవ్వవు, నీ ఇంటర్వ్యూలు ఎందుకు రీచ్ అవుతాయి? అదే కనుక్కోవాలి ఒకసారి, జనాలు చూసేవాళ్ళు. అందుకే నెగిటివిటీ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది జనాలకి. అంటే చేసేవి నెగిటివ్ అని ఇండైరెక్ట్ చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా నాకు తెలియదు, కానీ చెప్పడం లేదు బానే చేస్తావు, కానీ గాలి తీస్తావు కదా, గాలి తీసేది నెగిటివ్ కదా. వాళ్ళు గాలి పెట్టుకుని వస్తే నేను చేస్తాను. సో అలా జనరలీ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగడం అట్లాంటివి జనరాలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి నెగిటివిటీ ఎక్కువ అట్రాక్ట్ అవుతుందని నా ఫీలింగ్. మీ లైఫ్లో ఈ మధ్య ఇంకొక పార్ట్నర్ రాబోతున్నారని నేను విన్నాను. కరోనా వల్ల అందరికీ ఎఫెక్ట్ అయింది, అలానే నీకు కూడా ఎఫెక్ట్ అయింది. కరోనా రాకపోయింటే June 10th పెళ్లి, కరోనా వచ్చింది కాబట్టి. ఆయనకి తెలుసా మీరు టిక్ టాక్ వీడియోలు చేస్తారు? అయ్యో చాలా ఎంకరేజ్ చేస్తాడు, చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మరి జనాలు మీరు వీడియోస్ చేస్తుంటే కింద ఏంట కీచు గొంతు అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ పెడుతుంటారు, దానికి మీ హబ్బీ మీ అదంతా నేను అస్సలు వాడు కూడా పట్టించుకోడు, నేను పట్టించుకోను. వాడు ఐ నో హిమ్ ఫ్రమ్ 18 years, సో అట్లా అలవాటు అయిపోయింది. మా ఇద్దరికి కొంచెం 18 years లో ఫిక్స్ అయిపోయారా మన ఇద్దరం పెళ్లి? లేదు అసలు మాకు ఏ రోజు పెళ్లి అనే థాటే లేదు. వీ వేర్ ఫ్రెండ్స్ నార్మల్ ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి ఉన్నాడు నాతో. ఐ మీన్ హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ అనమాట. 2 years ముందు వాళ్ళ అక్క, 2 years కాదు 1 year ముందు నా బర్త్డే టైంకి వాళ్ళ అక్క అడిగింది అనమాట. అప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళ అక్క చెప్పింది, ఇట్లా ఎవరికి సెట్ కాలేదు కదా, నీకు కూడా వాడికి కూడా సెట్ కాలేదు, నువ్వు ఒకసారి ట్రై చేయని చెప్తే నేను మా నాయన్ని అడిగిన. మా నాయన వచ్చి చూద్దాము అన్నాడు. రీసెంట్ గా ఒక పెద్ద ఇష్యూ ఒకటి జరిగింది అనమాట మా ఊర్లో, ఐ మీన్ బెంగళూరులో నేను ఉండే ప్లేస్ లో. సో నన్ను ఒక్కటే పంపించడం భయపడతా ఇంకా పెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయిపోయి అప్పటికప్పుడు అనుకునేసి మార్చ్ లో పెట్టేసి జూన్ పెళ్లి అనేసినారు. అంటే ఇప్పుడు ఇద్దరు ఒకటే క్యాస్ట్? అట్లేం లేదు, ఇప్పుడు ఏం క్యాస్ట్ గురించి అడుగుతాను. అంటే ఇప్పుడు లవ్ చేసుకోవడం కానీ ఇంట్లో ఒకరి గురించి, అంటే ఇప్పుడు మీ ఇద్దరు పరిచయం అని అన్నారు కానీ ఇంట్లో ఇప్పుడు చెప్తుంటే క్యాస్ట్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి కదా, ఆ విధంగా మీకు ఏమైనా దానివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని చెప్పి? లేదు ఏమి అడగడం కానీ అలాంటివి ఏం జరగాలి? అలాంటివి ఏం లేదు, కాకపోతే నాన్ వెజ్ మానేయాల్సి వస్తుంది. నాన్ వెజ్? నీకు నాన్ వెజ్ లేకపోతే ఉండలేవంట కదా. నువ్వు నా గాలి నువ్వు డైరెక్ట్ గా తీస్తానో ఇండైరెక్ట్ గా తీస్తానో తెల్ల. అయ్యయ్యో వాళ్ళు బాపనోళ్ళు స్వామి. ఇప్పుడు నేను నాన్ వెజ్ గురించి మాట్లాడితే అదే పెద్ద టాపిక్ అయిపోయి ఇంట్లో నాన్ వెజ్ గీతు తింటుందా అనేది ఒక పెద్ద టాపిక్ చేయబోతారు నాయన. లేదా నాన్ వెజ్ బాగా తింటావా? నాకు ఇష్టం నాన్ వెజ్, ఒప్పుకోవాలా. రాత్రి 12 గంటలకు కూడా లేచి తింటుంటాం అంటే దయ్యమా? నేను ఎట్టా రాత్రి 12 గంటలకు లేచి తినేదాన్ని? మీకు తెలియదు, నేను చెప్తే బాగుంటుంది. రాత్రి 12 గంటలకు లేసి ఏం తినలా, లేట్గా వండుకున్నప్పుడు లేట్గా తింటాం అంతే. మీది ఫస్ట్ ఒక వీడియో నేను చూసాను, అర్జున్ రెడ్డి ఫుల్ బ్లాక్ డ్రెస్ ఫ్రేమ్స్ పెట్టుకొని ఫస్ట్ టిక్ టాక్ కన్నా ముందు యూట్యూబ్ లో బాగా వైరల్ అయ్యింది. అది ఆ డైలాగ్ ఏంటి ఒకసారి చెప్పండి. నేను ఇప్పుడు చెప్పను, నువ్వు గోల్ కొట్టు బల్మట్టా సర్కిల్ లో శివ బట్టలు ఇప్పుకుందారు అతను. మీరు డైలాగ్ చెప్తే నేను అది ఆ డైలాగ్ నేను చెప్పిన దానికే నాకు పులిసి అయిపోయింది, అందుకే ఈసారి నీ పేరు వాడినా. ఆ డైలాగ్ వల్ల మీకు మంచి ఫేమ్ వచ్చింది, ఇంట్లో గొడవలు కూడా అయ్యాయని విన్నాను. అవును, యాక్చువల్లీ దానివల్ల మంచి ఫేమ్ ఏం రాలేదు. కొంతమంది దాని డైలాగ్ లాగా తీసుకున్నారు, కొంతమంది ఆడపిల్ల రోడ్లో బట్టలు ఇంకొని తిరగతానంటా ఉంది అని చెప్పేసి ఇన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అనమాట. దాని పక్కన ట్రోల్స్ చేయడం కానీ అవంతా. యాక్చువల్లీ దట్ వాస్ 2 years ago, 2 ఏళ్ల ముందు. అది 2017, 3 ఏళ్ళు అయింది అది అయ్యి. నేను చెప్పానా, నన్ను ఎవరైనా రెచ్చగొడితే నాలో ఉండే బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే నేను రెచ్చిపోతా అనమాట. ఎవరైనా రెచ్చగొట్టాలి ఇన్ ద సెన్స్, ఆ రోజు ఏం జరిగిందని నేను చెప్తా. నేను పోయినాను, నేను జనరల్లీ నా యాటిట్యూడ్ వచ్చి కొంచెం స్ట్రైట్ గా మాట్లాడతాను కాబట్టి అర్జున్ రెడ్డి, అప్పుడు నాకు అర్జున్ రెడ్డి మేనియా ఉంది. నా పేరు కూడా గీతూ రాయల్ నుంచి గీతూ అర్జున్ రెడ్డి అని పెట్టుకున్నా. ఆ మేనియాలో ఉన్నప్పుడు ఒకడు వచ్చాడు నా ఫాలోవర్ వచ్చి, అక్క నువ్వు అర్జున్ రెడ్డి అక్క, నిన్ను చూస్తే అర్జున్ రెడ్డి లాగుంది అక్క, నువ్వు డైలాగ్ చెప్పక్క అన్నాడు. ఆయన ఏంటి ఇంకా అబ్బా అర్జున్ రెడ్డి. జెండర్ మారిపోయిందని తెలియలేదా మీకు ఆ డైలాగ్ చెప్పమన్నప్పుడు? తెల్ల
అంటే చెప్తున్నాను తెల్ల నా జెండర్ నాకే ఉంది, ఓడో వచ్చి మారింది అంటే మారిపోతుందా అట్ట. సో అర్జున్ రెడ్డి డైలాగ్ చెప్పు అంటే నేను అట్టే ఎగ్జైట్ అయిపోయి అయ్యయ్యో అర్జున్ రెడ్డి డైలాగ్ చెప్పమన్నాడు అని చెప్పేసి చాలా డైలాగ్స్ చెప్పామన్నమాట. ఈ డైలాగ్లో చెప్పాను కదా, నెగిటివిటీ అట్రాక్ట్స్ పీపుల్. దీంట్లో ఒక అమ్మాయి బట్టలు ఇప్పుకొని ఇట్లా మాట్లాడింది అన్నట్టు అది చాలా ట్రోల్స్ అంతా చేసినారు. చాలా మందికి అప్పుడు నేను ఎవరని కూడా తెలీదు, ఎవరో అమ్మాయి అని పెట్టింది అనేసి అనుకున్నారు. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ ద్వారా తెలియబోతుంది అందరికి నేనని ఎవరికి తెలియదు ఇప్పుడు వరకు. చాలా రేర్ పీపుల్, నాట్ ఈవెన్ 10% పీపుల్ నోస్. అట్లా డైలాగ్ చెప్పిన దానివల్ల ఇంట్లో గొడవలు అయినాయి. అంటే అది వైరల్ అయింది కాబట్టి గొడవ అయింది. అది నార్మల్ గా ఎక్కడ ఒకటి పెట్టి ఇద్దరు పెట్టి ఉంటే అయి ఉండదు, అది ఎక్కువ వైరల్ అయిపోయింది. ఇక్కడ నీకు అర్థమవుతుంది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఎటువంటి రూమర్స్ ఎటువంటి టాక్స్ తో నాకు అవసరం లేదు, ఫ్యామిలీతో ప్రాబ్లం. ఫ్యామిలీ ఇస్ వాట్ మ్యాటర్స్ టు మీ కదా. మిగతా వాడు ఎవడు నచ్చు పెంచుతానాడా పోషిస్తానాడా వాడు ఏమనుకుంటే నాకేమి. కానీ వీడియోలు చూస్తున్నాడు కదా, చూసుకొని మరి నువ్వు చూడడం వల్లే నువ్వు ఇక్కడ వరకు ఉన్నావు కదా. అవును, నేను చేసే దాంట్లో ఏం నెగిటివిటీ ఏం లేదు కదా, మంచిగానే అందరినీ మోటివేట్ చేస్తానా లేదా అది సెకండరీ. నా మైండ్ లో ఇప్పుడు చాగంటి ప్రవచనాలు చెప్తా ఉంటారు, మోటివేట్ చేయాలనే చెప్తారు, అది మనకు కొంచెం సుత్తి అనిపిస్తుంది. అట్లే మనకి ఇన్ ద సెన్స్ నాకు ఓకే, నాకు కొంచెం ఏంద్రా ఆయన చెప్పుకుంటానే ఉన్నాడు అనిపిస్తుంది. ఆయన చెప్పేది చాలా మంచి, కానీ ఎక్కువ మంచి కూడా ఎక్కువ స్వీట్ అయిపోతే వెగిట్ అయిపోతుంది. అది మంచి నీకు చెడుగా అర్థమైనప్పుడు నువ్వు చెప్పే కొటేషన్లు మరి జనాలకి ఎందుకు మంచిగా తీసుకుంటున్నారని నువ్వెలా అనుకుంటున్నావు? జనాలు చెడుగా తీసుకొని నాకేమి, తీసుకునే వాళ్ళు మంచిగా తీసుకుంటారు. చాగంటి ప్రవచనాలు ఆయన మనం అందరు నెగిటివ్ గా సుత్తిగా ఫీల్ అవుతామని ఆపేసినాడా? లేదు కదా, చెప్పుకుంటానే ఉన్నాడు, నేను అంటే చెప్పుకుంటానే. ఈ మధ్య చూస్తున్నారా చెప్పడం? లేదు, మా అన్న పెడతా ఉంటాడు వాట్సాప్ స్టేటస్ లో, ఆయన చాగంటి మారాలనేమో అంత కట్టాల. నేను నన్ను ఎందుకు మార్చాలా? ఏమైనా తప్పు చేస్తాను నన్ను మార్చేదానికి? తెలియాలి, నాకు తెలుసు కదా నేను చేయట్లేదు. మీ కామెంట్ సెక్షన్లో మీకు ఎక్కువ కామెంట్లు వచ్చేది మీ మేకప్. మేకప్ వేస్తారా? నేను మేకప్ మరి ఏం వేస్తారు? లిప్స్టిక్ వేస్తా. యాక్చువల్లీ మీ అబ్బాయిలంతా ఏం తెలుసా, మీకు మేకప్ యాక్చువల్లీ మీకేం మేకప్ ట్యూటోరియల్స్ తెలుసా, ఏమైనా తెలుసా? అమ్మాయికి మూతిలో లిప్స్టిక్ కనిపిస్తే చాలు మేకప్ అనేస్తారు. ఈ మేకప్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఒకసారి చెప్తారా? ప్రైమర్ ఉంటుంది, దాని తర్వాత ఫౌండేషన్, కన్సీలర్, దీని ఏమంటారు బా ఇక్కడ వేస్తారు ఒకటి. మీరు వేస్తారు? మీరు మాకు తెలియదు కదా, నువ్వే మర్చిపోయినప్పుడు దాని పేరు కాంటోరింగ్, అట్లా చాలా ఉంటాయి. ఐ షాడో, ఐలైనర్, కాజల్, లిప్స్టిక్, బ్లష్. మేకప్ కిట్ లోకి వచ్చినాయి కదా, ఇందులో మీరు వేసిన దాంట్లో ఒక 3 ఐటమ్స్ ఉన్నాయి. 5 వేసారు, ఇది వేసారు, లిప్స్టిక్ రాశారు, అంటే 8 చెప్పారు. 8లో 3 మీరు ఎప్పుడు అప్లై చేశారు, అంటే అది మేకప్ వేసినట్టే కదా. మెయిన్ మేకప్ ఏమిరా అంటే ప్రైమరు, దానిపైన ఫౌండేషన్. ఫౌండేషన్ వేస్తేనే మేకప్ కంప్లీట్ అయినట్టు. ఫౌండేషన్ మేకప్ కి బేస్, అది లేకుండా అసలు మేకప్ లేనట్టే. ఎంత తెలిసిన మేకప్ వేసి ఉంటే ఏంటి అంటే దీని గురించి ఇంత తెలుసుకున్నావు అంటే ఆల్రెడీ నువ్వు మేకప్ మీద కొంచెం అవగాహన ఆల్రెడీ అప్లై చేసావు, అవగాహన ఉంటుంది. ఇప్పుడు కాల్పాల్కి సారాడన్ వేసుకోవాలి అన్నంత మాత్రాన నాకు డాక్టర్ చదివిన దానిపైన మెడిసిన్ పైన అవగాహన ఉన్నట్టు కాదు. కొన్ని సింపుల్ థింగ్స్ తెలుసు అంతే. పడింది నాకు. గీతూ రాయల్ నేను రాయ్ అన్నానా? రాయ్ అన్నట్టు అనిపించింది నీకు అలా వినిపిస్తుంటాయి. ఏమంటాం? గీతూ రాయల్ ఇంటి పేరా? కాదు, అట్టంతా ఏం లేదు. నేను 8th క్లాస్ ఉండేటప్పుడు 6th or 7th ఉండేటప్పుడు ఆర్కుట్ క్రియేట్ చేసిన, ఆర్కుట్ అకౌంట్. నన్ను నా ఒరిజినల్ పేరు భయంకరంగా ఉంటుంది, నాకే ఇష్టం నా ఒరిజినల్ పేరు. నేను చెప్పను, నాకు ఇష్టమేమో. నీకు నచ్చితే ఏం చేసుకోవాలా? నాకు నచ్చిన పేరే ఇష్టం. తెలియాలి కదా జనాలకి, వద్దులే దాని గురించి. గీతూ రాయల్ చాలు తెలిసేది. సో రాయల్ అనేసి ఎందుకు పెట్టుకున్నా అంటే నేను రాయల్ గా ఉండాలి అన్నట్టు పెట్టుకున్నా. జనరల్ అది ఎప్పుడో చిన్నపిల్లలు ప్రిన్సెస్, డాడీస్ లిటిల్ ప్రిన్సెస్, డాడీస్ ఏంజల్ లాగా నేను కూడా గీతూ రాయల్ అని పెట్టుకున్నా. ఆ టైంలో రాయల్ ఎలా కనిపిస్తారు జనాలు? రాయల్ గా ఉండాలి, మనిషి రాయల్ గా కనిపించేది అంటే బయట కనిపించేది అని కాదు, లోపల కనిపిస్తారా? ఆబ్వియస్లీ లోపల. క్యారెక్టర్ ఇస్ వాట్ డిఫైన్స్ యూ. అంటే మీ క్యారెక్టర్ రాయల్ గా ఉండాలి అని పెట్టుకున్నా నేను. ఇప్పుడు ఆ క్యారెక్టర్ అనేది జనాలకు కనిపించదు కదా, రాయల్ అంటే రాయల్ మీకు మీరు అనుకుంటే సరిపోతుంది చాలు.
నాకు నేను అనుకుంటే చాలు, పక్కన వాళ్ళు అనుకునేదానికి నాకేమి. సో అట్లా రాయల్ అని పెట్టుకున్నాను. ప్లస్ మా నాయన కూడా చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటాడు అనమాట. జనరల్ గా అందరూ పాత కథలు పురాణాలు చెప్తా ఉంటాడప్పుడు మా నాయన శ్రీకృష్ణ దేవరాయలు గారి కథలు చెప్పేటప్పుడు మనం కూడా శ్రీకృష్ణ దేవరాయలు ఫ్యామిలీ అని చెప్పినప్పుడు అది రాయలు, మా ఇంట్లో అందరు వచ్చి రాయలు అని పెడతారు, RAYLU. నేను అది రాయలేంది రొయ్యల్ లాగా అని చెప్పి రాయల్ అని పెట్టుకున్నా, అంతే. ఆ 2 రీజన్స్. రాయల్ రొయ్యలు అంటే ఇందులో కూడా నాన్ వెజ్, అట్టంతే ఏంలా. ఇందులో కూడా నాన్ వెజ్ అంటే నువ్వు ఏది తీసుకున్నా ఒక నాన్ వెజ్ తీసు. అట్టంతే ఏంలా. మీరు చెప్పే కొటేషన్స్ ఎవరైనా మీకు పంపిస్తారా లేకపోతే ఫేస్బుక్ లో వచ్చేవి కాపీ కొడుతుంటారు? దాంట్లో 70% నా ఓన్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది పెడతా ఉంటాను ఒక కొటేషన్ లాగా చేసి. ఇంకో 30% వచ్చి కాపీయే. నేనేం రైటర్ కూర్చొని రాత్రిపూట అంతా రాసుకునేదానికి ఫేస్బుక్ కాపీ, లేకపోతే హిందీ తమిళ్వి ట్రాన్స్లేట్ చేసుకుంటా, లేకపోతే రాజు సాయి గౌడ్, బిగ్గు రాయల్ అని వీళ్ళందరూ కూడా కొటేషన్స్ పెడతా ఉంటారు. వాళ్ళ దాంట్లో ఎక్కువ వ్యూస్ ఏది ఉందో దాన్ని తీసుకొని దాన్ని నాకు నచ్చినట్టుగా నేను కన్వర్ట్ చేసుకొని నాకు నచ్చినట్టు చెప్పుకుంటా. అంటే ఇంత రాత్రి పగలు వాళ్ళు చూసి వీళ్ళ వీడియోస్ చూసి అంతా చేసేది వ్యూస్ కోసం, నీ సాటిస్ఫాక్షన్ కోసం కాదు. నా సాటిస్ఫాక్షన్ ఫస్ట్ థింగ్, నా సాటిస్ఫాక్షన్. నీ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వ్యూస్ వస్తే సాటిస్ఫాక్షన్. యా, వ్యూస్ వస్తే సాటిస్ఫాక్షన్, అంతే. ఆబ్వియస్లీ వ్యూస్ వస్తే సాటిస్ఫాక్షన్. ప్లస్ దానివల్ల ఇద్దరు మోటివేట్ అయినారంటే మనకు కూడా కొంచెం మోటివేట్ చేస్తా ఉన్నాము, కొంతమందికి రోల్ మోడల్ గా ఉన్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్. అబ్బో, యా. 10 వీడియోలు తీసేసి రోల్ మోడల్. నువ్వు అందరు ర్యాంకర్ కి రోల్ మోడల్ అయిపోలా ఇప్పుడు 10 ఇంటర్వ్యూలు చేసి. నేను అనలేదే, చాలా మంది అన్నారు. అంటే నీ గురించి వేరే వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు నువ్వు నీ గురించి చెప్పినావు. వాళ్ళు అనుకుంటా వాళ్ళ దగ్గర పోయి అడుగు, నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది. నేను రోల్ మోడల్ అనుకుంటాను, అది నా మైండ్ లో ఉండేది, అది నాకు సాటిస్ఫాక్షన్. నాకు ఏ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు చెప్పే కొటేషన్లు అన్ని కాపీ? అన్ని కాదు, 30% కాపీ. 30% కాపీ, మిగతా 70% నీది. యా, నాదే. చెప్పు ఒకసారి. 70%లో ఒక మొన్న రీసెంట్ గా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగి నా కడుపులో మండిపోయి మిరకాయ పెట్టినాడు అనిపించి ఆ రోజే ఆ వీడియోలో కూడా నా ఎక్స్ప్రెషన్స్ లోనే తెలిసిపోతా ఉంటుంది. బల్లాల దేవుడు రాజైనా ప్రజలు బాహుబలిని అభిమానించినారు, అట్టే నీకన్నా ₹1 ఎక్కువ సంపాదించినంత మాత్రాన వాడు నీకన్నా టోప్ అయిపోడు. వాడికి టైం బాగుంది, నీ టైం ఇంకా రాలేదంతే. కానీ ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అని చెప్పిన. అంటే ఇది దేనికి ఇన్సిడెంట్ గా తీసుకొని కడుపు ఎందుకు అంత మండిపోయింది? వాటర్ తాగారా? చల్లబడిందా? వీడియో చేశాక చల్లబడిందా? వీడియో చేసి దాని కింద కొంతమంది అవునక్క నా లైఫ్ లో కూడా జరిగింది అని చెప్పేసి తిడతా అంటే ఓకే, నేను తిట్టలేకపోయినా అప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్. ఎన్ని మిరపకాయలు తిన్నంత కోపం వచ్చింది? అంటే నేను ఎప్పుడు మిరకాయలు తినలే, ఎప్పుడు మిరకాయ బజ్జీలో కూడా నేను మిరకాయ తిన్ను. మిరపకాయ కాదమ్మా, మిరపకాయ. అదే ఆ మిరపకాయ తిన్ను. మీ ఊరు వేరు, మా ఊరు వేరు. ఇంకోటి ఇదే విషయంలోకి వస్తే మీ స్లాంగ్ మీకు పెద్ద ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. అంటే ఈ స్లాంగ్ వల్ల మీ డిస్ట్రిక్ట్ వాళ్ళు మీకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు కదా. ఐఎమ్ రిప్రజెంటింగ్ మై ప్లేస్, అర్థమైందా? ఇప్పుడు నువ్వు మనం మిస్ ఇండియా పోటీలకు పోయినామంటే కూడా నువ్వు ఏది రిప్రజెంట్ చేస్తాను అంటే ఐ రిప్రజెంట్ ఇండియా అంటారు. అట్టే ఐఎమ్ రిప్రజెంటింగ్ చిత్తూరు, అంతే. నేను అదే అంటున్నాను, మీరు కాదని నేను అన్నట్లా. మీకు దాని అదే నాకు తెలుసు, పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలుసు. నీకేమో ఇప్పుడు మచ్చా ఉన్నాడని చెప్పాను. తిరుపతి, తిరుపతిలో ఇప్పుడు ఉప్పల్ బాలు తిరుపతిలో ఉంటే మా ఉప్పల్ బాలు అంటావా? మా అగ్గిపెట్ట మచ్చ మంచోడు బా, ఉప్పల్ బాలు నాకు తెలుదు. అగ్గిపెట్టి మచ్చ మంచోడు, అగ్గిపెట్టి మచ్చ అనే పేరు ఎందుకు వచ్చింది? నాకు తెలియదు నిజంగా. అగ్గిపెట్ట మచ్చ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారన్నా. అయ్యో నా మచ్చ. నేను బ్యాక్గ్రౌండ్ అనింది నువ్వు, మీ బ్యాక్గ్రౌండ్ లో ఇంకా ఉన్నారులే అన్న. నేను మా అగ్గిపెట్ట మచ్చ అనేది మాకు మా ఊరు అభిమానం ఎక్కువ. ఏమే ఇమిటేట్ చేస్తానవా? మా ఊరు అభిమానం ఎక్కువ మాకు, మా ఊర్లో అందరికి అంతే. కాబట్టి అగ్గిపెట్ట మచ్చ అట. అయ్యో మా తిరుపతి అగ్గిపెట్ట మచ్చ, ఏమైనా చేయని అగ్గిపెట్ట మచ్చ, మా తిరుపతి అంతే. ఎక్కువ బూతులు తిడుతూ ఉంటారు కదా ఒక్కొక్కసారి అంటారు. ఆయనకి మతిస్థిమితం లేదు, అదంతా పాయింట్ పక్కన పెడితే ఇప్పుడు ఆయన వల్ల కొంచెం తిరుపతి అక్కడ ఉన్న స్లాంగ్ కొంతమంది తిట్టడం కానీ ఏంది అక్కడ ఉన్న వాళ్ళందరూ అలాగే తిడతారా అనే ఒక బ్యాడ్ కూడా కొన్నిసార్లు వచ్చింది, రావడం జరిగింది. అలానే నీకెప్పుడైనా మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, పరువు తీస్తున్నావు,
చిత్తూరు నుంచి పరువు తీస్తున్నాను కామెంట్ సెక్షన్. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ పోస్ట్ చేసినప్పుడు కింద చాలా మంది మా చిత్తూరు పిల్ల అని గొప్పగా పెట్టుకున్నారు, కానీ కొంతమంది వచ్చి మా చిత్తూరు పరువు తీస్తానా నువ్వు అని పెట్టినారు. అప్పుడు నేను దాని కింద పెట్టినా, నేను అక్కడ పరువు తీసే ఇలాంటి వేషాలు ఏం వేయలేదు, నేను నా ఫీలింగ్స్ నేను చెప్పుకున్నా, అది నీకు నచ్చకపోతే గమ్మునుండి దానికి ఎందుకు పరువు తీస్తాను అది ఇదని పెట్టాలి. ఏదో ఒక ఇది పెడితే ఐఎమ్ సారీ అక్క నేను నీ రిప్లై కోసం పెట్టాను అన్నాడు. అంటే ఇక్కడ నువ్వు ఈ మంచి పాయింట్ లోకి వచ్చావు. అంటే ఇక్కడ నేను నీ వీడియోస్ వల్ల నేను మోటివేషన్ అయిపోయాను అని చెప్పి కామెంట్ పెడుతున్నారు కదా, అలా చెప్తే నువ్వు రిప్లై ఇస్తున్నావు అని చెప్పి పెట్టడమే తప్ప అంతకు మించి నీ దాంట్లో ఏమో అదే చెప్తాను, నువ్వు అన్ని నెగిటివ్ గానే తీసుకొని దానికి ఏం చేసేది. మేబీ వాళ్ళకి పాజిటివ్ గా కనెక్ట్ అయిందేమో, నువ్వు డిసైడ్ చేయలేవు కదా వాళ్ళకి. అందుకనే నేను డిసైడ్ అయ్యానని చెప్పట్లేదు కదా, అంటే ఇలా ఉండొచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్, కానీ అదే నిజం కాదు. అర్థమైంది. ఒకసారి రిప్లై పెట్టి చూసావా ఇప్పుడు ఎవరికైనా రిప్లైస్ ఇచ్చావు, అందుకే నీకు తెలియట్లేదు. ఒకసారి రిప్లైస్ పెడితే మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటుంటావు కదా, ఇలా రిప్లైస్ పెడుతుంటే వాళ్ళు కూడా పాపం ఆనందపడుతుంటారు. చెప్పారు కదా. చాలా మంది పెడతా ఉంటారు. ఇప్పుడు నిమిషానికి ఒక 50-100 మెసేజెస్ వచ్చేస్తే నేను యాడ్ నుంచి రిప్లై ఇచ్చేది చెప్పు. పర్లేదు. టిక్ టాక్ లో మెసేజెస్ రావు, ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి. అందరికి యాక్సెప్ట్ చేయడం ఇబ్బంది అని చెప్పి యాక్సెప్ట్ చేయట్లేదు. నేను కూడా అల్లు అర్జున్ ఈ మెసేజ్ పెట్టిన ఒకదానికి కూడా రిప్లై ఇవ్వలే, నేను ఫీల్ అవ్వలే. చూస్తారు ఇప్పుడు, చూసి యాక్సెప్ట్ చెయ్యి మేడం, 100 మెసేజ్లు పెట్టుంటా, రిప్లై ఇవ్వలే. అంతే. ఈడు కూడా అల్లు అర్జున్ గారికి. ఇంకొక విషయం, అదంతా అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ విషయాన్ని తీసుకుని వస్తే మీ ఫియాన్సీ విషయంలో తీసుకొస్తే, లవ్ అంటే ఏంటి, ఎందుకు పుడుతుంది? మీది లవ్ కాదు, నేను అప్పట్లా కొంచెం ఫీల్ ఉంటది కదా, ప్రేమించుకునే అవకాశం ఉంటది కదా. అసలు ప్రేమ అంటే ఏంటి, ఎప్పుడు పుడుతుంది, ఎలా పుడుతుంది? ప్రేమ అనేది ఇప్పుడు వర్ణించండి. నేనే వర్ణించలేను చెప్తానా, నేనే వర్ణించలేను, ఎవరు వర్ణించలేరు, ఎవరు చెప్పలేరు ప్రేమ ఎప్పుడు పుడుతుంది, ఎట్ట పుడుతుంది. లవ్ అంటే ఆ ఫీల్ ఏంటి, అసలు లవ్ అంటే ఏంటి? లవ్ అనేది ఫీల్ ని బయటకి ఎట్ట చెప్తామా? ఇదేదో బాగా చెప్తున్నాం. లవ్ అంటేనే ఫీల్. ఆబ్వియస్లీ లవ్ ఇస్ అ ఫీల్ దట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్. అది ఫీల్ అవ్వాలంతే, ఎక్స్ప్రెస్ చేయలేము. ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన లవ్ ఉన్నట్టు కాదు. లవ్ ఐ లవ్ యూ చెప్పినంత మాత్రం లవ్ కాదు, కానీ లవ్ ఉన్నప్పుడు ఐ లవ్ యూ చెప్పాలి. మాకు పెడుతున్నా నువ్వు పెడతా అలా అందరికే, పెట్టట్లా. అట్లే ఎంత మందికి గాలి తీసినావు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అని అంటే శివానా జాగ్రత్త గీతు అని చెప్పేసి ఒక హార్మ్ఫుల్ మెసేజ్ ఇచ్చినట్టు ఒక నోట్ పెట్టి పంపించినారు. నేను చెప్పిన లేదులేమా మంచి పిల్లకాయ అని చెప్పిన. పిల్లకాయ అంటే లవ్ ఈ జనరేషన్లో నడుస్తున్న లవ్ అనేది లవ్ కాదు. అట్లాంటి స్టేట్మెంట్ నేను ఇవ్వలేదే. నేను ఇవ్వలే. నీ వాటికి నువ్వు స్టేట్మెంట్లు క్రియేట్ చేసుకుంటా అంటే నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వలే. చాలా వరకు ఇట్స్ నాట్ లవ్, అది ఇట్ కెన్ బి లస్ట్ ఆర్ జస్ట్ అన్ అట్రాక్షన్ ఆర్ ఇన్ఫాచ్యుయేషన్ ఆర్ ఎనీథింగ్. బట్ లవ్ అనేది ఇట్స్ వెరీ ప్యూర్. ఇప్పుడు ఉండే లవ్ ఎట్ట తెలుసా, అమ్మాయి ఉండేంత వరకు హ్యాపీగా ఉండి తిరుగుతాడు. అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చి లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా అమ్మాయి వెళ్ళిపోయినా, లేకపోతే అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చి అబ్బాయి వెళ్ళిపోయినా ఇంకా అబ్బాయి గురించి సూప్ సాంగులు రాసేది, కవితలు రాసేది, ఫేస్బుక్ నిండా వాట్సాప్ మెసేజ్లు పెట్టేసేది. అవి పెట్టడం వల్ల నీకే ప్లస్ పాయింట్ కదా, కాపీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నాకెందుకు దాంట్లోంచి నేనే అడిగేసాను కొటేషన్. అంటే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి తీసుకోవడానికి అన్ని రోజులు ఉండి నాతో తిరిగేటప్పుడు మంచి అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వెంటనే చెడ్డమ్మాయి అయిపోతుందా? నాతో ఉన్న రోజులు మంచి పిల్లోడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే చెడ్డ పిల్లోడు అయిపోతాడా? లేదు కదా, ఎప్పుడు ఒకటే క్యారెక్టర్ ఉండేది. ఒక లవ్ గురించి ఒక చిన్న కొటేషన్ చెప్పు, వినాలని ఉంది. లవ్ గురించి లవ్ గురించి కొటేషన్లు చెప్పేంత వయసు లేదే. లవ్ రాయల్ బాగుంది కదా టైటిల్. నీ మూతి లాగుంది. ఏం నా మూతి బాగుందిగా, బాగాలేదా? బానే ఉంది, అందుకే చెప్పు. ఏం చెప్పాలా లవ్ గురించి? నా మూతి చెప్పు. నాకు తెలియదు, అట్టంతా రాదు. ఒక 2-3 వీడియోలు చూస్తే ఐడియా వస్తుంది. ఈ రోజు నుంచి ప్రయత్నిస్తాం అనమాట. ఇప్పుడు కొత్త టాపిక్స్ వస్తాయి చూడండి. టిక్ టాక్ లో ఈ రోజు నుంచి లవ్ గురించి టాపిక్లు వస్తుంటాయి. అందరూ మళ్ళీ మోటివేషన్ అవ్వండి. మోటివేషన్ అనేది లవ్ అనేది ఒకరు మోటివేట్ చేస్తే రాదు, దానికి అదే రావాలి. నేను అదే అందుకే ఇందాక అడిగాను లవ్ అంటే ఏంటి. నేను అదే చెప్పినా, నాకు లవ్ అంటే తెలియదు అని చెప్పిన. మరి ఇప్పుడు చెప్తున్నావు కదా మళ్ళీ లవ్ అంటే అది రాదు, అది తెలియదు, అదంతా అదే రావాలి, అదే పుట్టాలి, దానికి ఏజ్ రావాలి. ఎవరైనా లవ్ చేసావా? ముందు లవ్ చేసి తర్వాత అడుగు ఈ క్వశ్చన్.
నమ్మకం లేదా నా పైన అనే ఒక ఫీలింగ్ వస్తుంది. మీ దృష్టిలో అది మీ సెక్యూర్గా చూసుకుంటానాము అనే ఒక ఫీలింగ్తో చిలకను ఎత్తుకోబోయి పంజరంలో పెట్టి దానికి ఫుడ్ వేస్తా ఉంటే సరిపోదు. దాన్ని వదిలేసి దాన్ని స్వేచ్ఛగా వదిలేస్తే అప్పుడు అది తిరిగి వస్తే అప్పుడు అది చూసుకోవడం అంటే. దాని అట్టే పెట్టి నువ్వు ఇదే కేజ్ లో ఉండాలా, నేను పెట్టిందే తినాలా, నేను చెప్పిందే చేయాలంటే అది ఫ్రీడమ్ ఇచ్చినట్టు కాదు. దట్స్ నాట్ లవ్. చెప్పినంత సింపుల్ కాదు కదా. కానీ అంత పొసెసివ్నెస్ ఉండకూడదు. కొంచెం దారం గట్టిగా లాగినట్టు తెగిపోతుంది. ఏదైనా తెగుతుంది, ఎవరైనా తెగుతారు. అదే దారమే కాదు, ఎవరైనా తెగుతారు గట్టిగా లాగితే. అలవాట బాగా తెంపేది జనాల్ని లేదు కదా. ఇప్పుడు ఈ పంజరం ఇది పెట్టే కాన్సెప్ట్ రాజు సాయి గౌడ్ నుంచి చూసి తను పెట్టాడు వీడియో, ఏదో తన హిందీలోంచి పెట్టాడంట. ఇవన్నీ చూసి నీకు మాట్లాడుతున్నప్పుడు అనుకూలంగా ఉన్నవన్నీ మధ్యలో అటాక్ చేస్తుంటావు అనమాట, జనాల మీద అటాకులు చేస్తుంటావు ఈ వీడియోస్ తో. అసలు నీకు యాక్టింగ్ మీద కూడా మంచి ఇంట్రెస్ట్ ఉందని నేను విన్నాను. యాక్టింగ్ పైన ఏం ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు యాక్టింగ్ అవకాశాలు వస్తే చేయవా? వస్తున్నాయి ఆఫర్స్. ఇంట్లో ఇప్పుడైతే ఒప్పుకోలే. పెళ్ళైనాక మా వాడు కొంచెం ఎంకరేజ్ చేస్తే యాక్టర్ అవుతావు. నేను యాక్టర్ అవుతాను. నేను యాక్టర్ అవుతాను. నువ్వు యాక్ట్రెస్ అవుతావు. సైడ్ క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేదని చెప్పి అన్నావు. సైడ్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ రోల్ లేకపోతే ఇప్పుడు పుట్టింటికి రా చెల్లిలో చెల్లి క్యారెక్టర్ ఉంటే చేస్తా. ఎందుకంటే చెల్లి రోల్ కి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయవా? ఏజ్ పెద్ద అయిపోద్ది. పుట్టింటికి రా అక్క అనే ఒక సినిమా తీసి దాంట్లో అక్క క్యారెక్టర్ ఇస్తే చేస్తావు కదా. ఏదైనా ఒక లీడ్ క్యారెక్టర్ కావాలి. ఏమనిపిస్తుంది అంటే నాకు కొంచెం టాలెంట్ ఉంది కదా, అంటే ఎవరికి వాళ్ళకి టాలెంట్ ఉంది అనిపిస్తుంది కదా. సో నాకు ఉంది కదా టాలెంట్. నేను సైడ్ క్యారెక్టర్స్ ఏదో మధ్యలో వచ్చి వెనకాల ల్యాడర్ పట్టుకునేది, లేకపోతే వెనకాల దోశలు పోసే సరోజా క్యారెక్టర్లు అంతా కాకుండా కొంచెం మెయిన్ క్యారెక్టర్స్ ఉంటే. సరోజా క్యారెక్టర్లు వద్దు అంటే అది క్యారెక్టర్ కాదు, వాళ్ళని చీప్గా చూస్తున్నావు. నేను వాళ్ళని చీప్గా చూడలే. నీ స్టేట్మెంట్ నువ్వు రాసుకో. నువ్వు చీప్గా చూస్తావు కాబట్టి నువ్వేమైనా స్టేట్మెంట్లు చెప్తానో ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే ఆ ఫీలింగ్ లేదు. నువ్వు చెప్పే విధానం అలా ఉంది. అట్లనే నా టాలెంట్ కి ఐ షుడ్ గివ్ మై టాలెంట్ అ వాల్యూ. దానికి నాకు సైడ్ క్యారెక్టర్స్ ఊరికే అట్ట ఉత్తుత్తిగా వచ్చిపోయే క్యారెక్టర్లు వద్దు, కొంచెం ఇంపార్టెంట్ రోల్. అదే చెప్పినా కదా, ఇంపార్టెంట్ రోల్. గీతు ఆంటీ. నాకు ఆంటీ వద్దులే, దాని గురించి చెప్తే కావాలని పెడతా అంటారు. లేదు గీతు ఆంటీ ఏంటి? ఆంటీ ఏంటి? ఎందుకు నాకు ఆంటీ అంటే భలే కోపం వస్తుంది. ఇంకో 4 ఏళ్ళ తర్వాత పెట్టుకోండి ఆంటీ అని నేనేం ఫీల్ అవును. అంటే 4 ఏళ్ళ తర్వాత ఎందుకు పెట్టు? 4 ఏళ్ళ తర్వాత నేను ఎట్టో ఆంటీ అయిపోతాను. నాకు పిల్లకాయలు పుట్టినారంటే. అంటే పిల్లకాయలు పుడితే ఆంటీ, పిల్లకాయలు పుడితే పిల్లకాయల ఫ్రెండ్స్ కి నేను ఆంటీయే కదా. అచ్చా, ఆ విధంగా ఆంటీ అయిపోతా ఎట్టో. అప్పుడు ఎవరు ఆంటీ అన్నా అంటే ఎందుకు ఆంటీ అంటే ఎంత కోపం? ప్రాబ్లం అంటే మీరు అలా కనిపించడం వల్ల ఆంటీ అంటున్నారా? నేను ఆంటీ లాగా కనిపిస్తానా? నాకు తెలియదు. అందుకే నాకు తెలిసి నేను ఆంటీ లాగా కనిపించను, కానీ అట్లా కమెంట్ పెడితే ఎందుకు నాకు ట్రిగర్ అవుతుంది. వీడబ్బా అప్పుడు నేను అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. వీడేంద్రా నిన్న ఆంటీ అనిపించేది అని చెప్పి. మీ నోట్లో నుంచి మంచి ఆనిముత్యాలు మాటలు వస్తూ ఉంటాయి. బూతులు ఏమైనా తిడుతూ ఉంటారంట ఎక్కువ. నోరు పట్మన మాట పట్మన నోరు. నన్ను గెలికేంత వరకు నేను ఎవరిని గెలుక్కోను. నన్ను వచ్చి గెలికినాడు అనుకో, నేను డబల్ గెలకతా. అంటే ఏ విధంగా డబల్? అంటే కమెంట్స్ లో అది వినేదానికి కొంచెం నాటుగా అనిపిస్తుంది, కానీ నాకు ఎవరైనా నన్ను తిట్టినారంటే నాకు తిరిగి ఇచ్చేస్తా. వాడెవడో నన్ను వచ్చి ఏం తిట్టేది, నేను ఎందుకు తీసుకోవాలా అనేసి. ఒక ఇప్పుడు ఆంటీ అన్నాడు అనుకో, నేను కాదు నీ అమ్మ ఆంటీ అని చెప్పేసి వాడిని బ్లాక్ చేస్తా. ఆ విధంగా అనమాట. అంతే. అది జనాలకి తప్పులా కనిపించచ్చు. మరి జనాలకు తప్పు, కొంతమంది తప్పు అనిపిస్తుంది, కొంతమందికి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. వాడొచ్చి నన్ను అన్నప్పుడు నేను వాడిని తిరిగి అంటే ఏముంది? నువ్వు నన్ను తిడతానావు, నేను తిరిగి తిట్టినాను, అయిపోయింది. నువ్వు నన్ను తిరిగితే తప్పులే, నేను తిరిగితే తప్పు చేసిందా? నేనేం తిట్టలేదే. ఎగ్జాంపుల్ అంటే ముందు ఎగ్జాంపుల్ చెప్పండి. సారీ మర్చిపోయాను. ఎగ్జాంపుల్ నేనేమన్నా నేను తిరుగుతున్నానేమో అని ఫీల్లో గెలిపిన. నువ్వు క్యారెక్టర్లు కదా దూసుకుపోతున్నావు అనమాట. నన్ను కూడా ముంచేస్తున్నావు. అదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. తిడుతున్నావు, ఎవరిని తిడుతున్నావు తెలియట్లేదు, నన్నే తిట్టేస్తున్నావేమో ఫీలింగ్ లో ఉన్నాను నేను. వేసుకోండి, ట్రోల్ చేయండి, స్టార్ట్ చేయండి, అందరికి ఒక కంటెంట్ దొరికింది. ఏం లేదే, నేను చూసాలే మీ ట్రోల్స్ అంతా. చూసిన వీడియోస్ చూస్తూ ఉంటాయి. ఎవరి ఇంటర్వ్యూలకు అంత ట్రోల్స్ రావు, నీ దానికే వస్తాయి. ఎందుకు?
మీకే తెలియాలి, చూస్తున్నావు కాబట్టి. ఎందుకంటే నువ్వు ఎప్పుడు నెగిటివ్ గానే ఆలోచిస్తావు. లేదు, చాలా పాజిటివ్. భలే పాజిటివ్, నవ్వతా నెగిటివ్ గా ఆలోచిస్తావు. తేనె పూసిన కత్తితో అట్టే గొంతులు దింపతావు. నేనేమన్నా అన్నాను ఇప్పుడు ఇంతవరకు ఇంటర్వ్యూ చేశాను మిమ్మల్ని, ఏమన్నా అన్నాను నేను? నన్ను ఏమన్నా. ఆడపిల్లకాయలకి రెస్పెక్ట్ ఇస్తావులే, నేను చూసిన. థ్యాంక్ యూ సో మచ్. మగపిల్లకాయలు ఆడపిల్లకాయలు కాని వాళ్ళకి ఇవ్వు. ఒక్కొక్కసారి ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఇంకొద్దులే పక్కన పెడితే, ఇంకా ఏమైనా జాబ్స్, నాకు ఈ జాబ్ చేస్తే ఇంట్రెస్ట్ బాగా, నాకు ఈ జాబ్ కావాలి అని బాగా ట్రై చేసి ఇంకా నాకు అది నా వల్ల దిగిపోయినా తగ్గిపోయి, రేడియో జాకీనే చాలా ట్రై చేశాను. రేడియో జాకీకి రేడియో సిటీలో ఆఫర్ వచ్చింది. అది కూడా ఎందుకు ట్రై చేసినా తెలుసా? నేను చెప్పినా కదా, నన్ను జనాలు రెచ్చగొడితే నేను రెచ్చిపోతా అని. కొన్నిసార్లు అది పాజిటివ్ కి ట్రిగర్ అవుతుంది, కొన్నిసార్లు అది నెగిటివ్ కి ట్రిగర్ అవుతుంది అనమాట. పాజిటివ్ గా ట్రిగర్ అయింది వచ్చి, నా ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోవర్స్ వచ్చి జనరల్గా లైవ్ వచ్చినప్పుడు నువ్వు ఏం అవ్వాలి అంటే, నేను ఆర్జే అవ్వాలి అంటే, అబ్బా నీ మొహానికి నువ్వు ఆర్జే అవుతావా అది అనేసి కమెంట్లు పెట్టినారనమాట. వీళ్ళు చూడు నాకు ఇట్లా కమెంట్ పెడతాను, ఒక రోజు ఆర్జే చూపిస్తాను అని చెప్పి నేను ఆర్జే అయ్యి ఆ రోజు స్టోరీ పెట్టినా అనమాట. నా ఆఫర్ లెటర్, నేను ఆర్జే అవుతాను అంటే నవ్విన వాళ్ళందరికీ ఇది నా చెప్పు దెబ్బ అనేసి ఒక ఇది పెట్టినా. అది వచ్చింది కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే, చెప్పినా కదా, యాజ్ ఐ ఆల్రెడీ సెట్, ఒప్పుకోలే. చాలా ట్రై చేసిన, కన్విన్స్ చేసిన. ఓన్లీ వాయిసే వస్తుంది కదా, పెద్ద ఫేస్ రాదు కదా, పెద్ద ప్రాబ్లం. వద్దులే, నా ఫేస్ చూడు ఓర పందిలాగా ఉన్నా. ఒప్పుకుంటా నిజాలన్నీ, అదే కదా నాలో గ్రేట్నెస్. తప్పని ఒప్పుకోవాలా. నీ మీద బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏమని చెప్తావు? పని బట్టలు లేని పిచ్చిన బట్టలు ఏమన్నా చేసుకుంటారా అంట. ఇంకా పెట్టుకుంటారా అని చెప్పి, ఇంకా కూడా పెట్టుకుంటారా. మీరు పెట్టేదాని వల్ల నా వీడియోస్ రీచ్ అవ్వకుండా ఉండవు. మంచికి మంచి ఎట్లా తగలుతానే ఉంటుంది, చెడ్డకి చెడ్డ తగలుతానే ఉంటుంది. మీకు కూడా ఏదో ఒక రోజు తగులుతుంది, అప్పుడు సావండి అని చెప్తా. నీ వీడియోస్ ఎప్పుడైనా టిక్టాక్ ఆపేయడం జరిగిందా? వీడియో డిలీట్ చేయడం కానీ ఆపడం కానీ ఎప్పుడైనా జరిగిందా? ఒకసారి బ్యాన్ అయింది అకౌంట్. ఎందుకు? ఏ విషయం, ఏ టాపిక్ మీద? ఒకటి ఓట్ చేసేదాని గురించి ప్లస్ పాలిటిక్స్ గురించి మాట్లాడినా, ఆ టైంలో బ్యాన్ అయింది. అన్ని కాపీ చేసినట్టు ఇది కాపీ చేద్దాం అనుకున్నావు? అది కాపీ చేయలేదు. జనాలకి డబ్బులు ఇస్తే ఓట్ చేయడం గొప్ప కాదు, అభిమానంతో చేయాలి అన్నట్టు ఒక పెద్ద 3-4 వీడియోలు పెట్టిన. జనాలకి కొంచెం దీని గురించి కూడా చెప్తాము, డబ్బులు ఇస్తే ఓట్ చేయకూడదు అన్నట్టు పెట్టిన. అప్పుడు అకౌంటే బ్యాన్ అయింది. ఆ తర్వాత అప్పీల్ చేసిన నేను. అప్పుడు ఆ వీడియోస్ మొత్తం అన్ని వీడియోస్ డిలీట్ చేసి అకౌంట్ ఇచ్చినారు. బాధపడ్డా? ఏడ్చిన నిద్ర లేసి చూసి. జనరలీ నేను నిద్ర లేచిన వెంటనే ఆ ముందు రోజు వీడియో ఎన్ని వ్యూస్ పోతాయని చూస్తా అనమాట. నిద్ర లేచి ఓపెన్ చేసి చూస్తా అంటే అకౌంట్ లాగిన్ కావట్లేదు, నార్మల్ బ్లాంక్ వైట్ పేజ్ వస్తా ఉంది. సరే వేరే అకౌంట్లో ఓపెన్ చేసి నా ఐడి సెర్చ్ చేసిన, కనిపించలేదు. మళ్ళీ నేను ఫోన్ రీస్టార్ట్ చేసి టిక్టాక్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ లాగిన్ అయితే యువర్ అకౌంట్ ఇస్ బ్యాన్డ్ అనేసి వచ్చింది. షాక్, మామూలు షాక్ కాదు. అప్పటికి నాకు 3.5 lakh ఫాలోవర్స్ ఉన్నారు. కష్టపడి తెచ్చుకునిందే కదా, ఎవరైనా కష్టపడితేనే వస్తుంది కదా. సో నేను రోజు అందుకే 3 lakhs వచ్చాయి కదా అని అతిగా ఆవేశపడి అట్లే ఆవేశం ఎక్కువైపోయి పాలిటిక్స్ లోకి దిగినాం. అదే ఆవేశము తుత్తర అన్ని ఎక్కువ, బొమ్మ పడిపోయింది. అప్పుడు బొమ్మ పడింది. మళ్ళీ అప్పీల్ చేసిన తర్వాత రిలీజ్ అయింది. అప్పుడు కొంచెం నెమ్మది వచ్చి, వద్దురా సామి, మంచి చేసేది వద్దు, ఈ పాలిటిక్స్ వద్దు, దీనికి గోలే వద్దు, ఎవరు ఆడన్నా పోండి, ఎవరికన్నా ఓటేసుకోండి, ఏమన్నా చేసుకోండి. నేను యాక్చువల్లీ ఎవరి పేరు యూజ్ చేయలే, అభిమానంతో ఓట్ చేయండి, డబ్బులు ఇస్తే కాదు అన్నట్టు. ఒక డబ్బులు తీసుకోలేదా ఓట్లకి? నేను తీసుకోలేదు. ఎవరు తీసుకోలేదు? ఇంట్లో వాళ్ళు ఎవరు తీసుకోలేదు? చెప్పారు నీకు తీసుకోలేదని? మా అమ్మ చాలా ఆనెస్ట్ టైప్. మా అమ్మ స్కూల్ ప్రిన్సిపల్. సో ఎవరికైనా తెలిస్తే కూడా ప్రిన్సిపలే తీసుకుంటాంది అనేసి ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు అందరికీ ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం, తెలియకుండా తీసుకోవచ్చు. ఒకవేళ మా అమ్మ ప్రిన్సిపల్ కాకుండా నేను కూడా ఇట్లా జనాల్ని మోటివేట్ చేసేలాగా కాకుండా జనరల్ గా క్యాజువల్ హ్యూమన్ బీయింగ్ అంటే తీసుకుంటానేమో. అంటే ఈ జనాలకి మోటివేట్ నువ్వు ఇంకా నేను జనాలకి మోటివేట్ చేసేస్తున్నాను ఫీల్ లోనే ఉండిపోతాను. నేను జనాలకి మోటివేటర్ అంతే. కొంచెం చాకంటి లాగా నేను కూడా ఇంకా ప్రవచనాలు పెట్టుకోలేమో రోజు. మోటివేషన్ ప్రవచనాలా? మోటివేషన్ ఏదో ఒకటి మంచి చెప్తే కూడా నెగిటివ్. దీనివల్ల నాకేం లాభం లేదబ్బా. నాకు సాటిస్ఫాక్షన్
ఫేమస్ అయిపోతున్నాను ఫేమస్ అయిపోతాడు. మొన్న క్యాబ్ లో పోయేటప్పుడు కూడా డ్రైవర్ గుర్తుపట్టినాడు. అయ్యో పాపం తెలీదేమో. తెలుసా తెలిసి చెప్పాడు, మీ కొటేషన్స్ నాకు మస్తు కనెక్ట్ అవుతాయి మేడం అని చెప్పినాడు. అయ్యో ఆ రోజు పొంగిపోయినా, కానీ క్యాబ్ లో ఏడన్నా తీసుకెళ్ళిపోతాడేమో నేను తెలుసు కాబట్టి అని చెప్పేసి మ్యాప్స్ పెట్టుకొని చూస్తానే ఉన్నా. హాట్స్పాట్ ఆన్ చేసినావేమో, కనెక్ట్ అయ్యింది. జోక్ కాదు, ఎక్స్ప్లెయిన్ చేయి, నవ్వతా. నాకు వద్దు, నవ్వద్దని కూడా నవ్వకపోయినా పర్లేదు, నా దాంట్లో నవ్వ అవసరం లేదు. ఇంకొక విషయంలోకి వస్తే, మీరు మీ లైఫ్లో ఎక్కువగా బాధపడి ఎమోషనల్ అయిపోయి ఏడ్చిన రోజు ఏది? May 29th, మొన్న రీసెంట్గా. అంటే మీ లైఫ్లో ఎప్పుడు ఏడవలేదు, May 29th ఏడ్చాను. ఇంతకు ముందు ఏడ్చాను, మోసం చేసినప్పుడు, నమ్మక ద్రోహం చేసినప్పుడు. ఆ పెయిన్ అంతా, ఆ పెయిన్ కన్నా ఎక్కువ May 29th జరిగింది. హార్ట్ బ్రేక్ అయిపోయింది పీసెస్ గా. అతిగా ఎక్కువ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎప్పుడు హ్యాపీగా అరుస్తూ అనేసి ఉంటాను. బట్ కొన్నిసార్లు నొప్పి రాలేదు. అదే కదా, ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. నాకు మాట్లాడే టాలెంట్ అనుకుంటా, నాకు ఎప్పుడు నొప్పి రాలే, మాట్లాడుతూనే ఉంటా. మాట్లాడుతూ పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆపుతావని వెయిట్ చేసి చెప్తానే ఉంటారు, నీ కొంతసేపు నోరు మూసుకొని ఉంటావా గీతు, గుమ్మునుండి గీతు అనేసి. ఇంకొకటి అసలైన విషయాలకు మనం మెయిన్ పాయింట్లోకి వస్తే, మూగజీవుల్ని చంపడంలో నీకు ఒక కిక్కు లేదా? వీడియోస్ చూపించాలా? ఆల్రెడీ చచ్చిపోయినా పట్టుకుంటా, నేను పోయి చంపను అసలు. నువ్వు చంపవు? ఏంటి అవి చంపి పట్టుకొని ఆడుతావు ఇలాగా? నాకు ఇష్టం అలా ఎలా ఉంటాయని చూసేదానికి. బతుకునేటప్పుడు ఎప్పుడు పట్టుకోలేము, ఒక ఎలుకని పట్టుకొని బతుకునేటప్పుడు చూస్తే కొరికేస్తుంది. ఏం చేస్తుంటావు ఇవి పట్టుకొని? వీడియోస్ చూపించాలా? చూసి ఐ మీన్ దాని గోర్లు ఎలా ఉంటాయి, దాని చేతులు ఎలా ఉంటాయి, పాజ్ ఉంటాయా, లేకపోతే చేతులు లాగా ఉంటుందా, ముక్కు ఎలా ఉంటుంది, కళ్ళు ఎలా ఉంటుంది, పళ్ళు ఎలా ఉంటాయి, నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట అది. కాక్రోచ్ ముక్కు పళ్ళు ఎలా కనిపిస్తాయి? ఎలా కనిపిస్తాయి? పట్టుకొని చూస్తే తెలుస్తుంది. కనిపించేస్తాయి. పళ్ళు ఎన్ని పళ్ళు ఉంటాయి? ఆ పళ్ళు కాదు, పళ్ళు కాక్రోచ్ చెప్పట్లా. మొన్న ఉడతది కళ్ళు, ఎలుకది కళ్ళు, పళ్ళు. కాక్రోచ్ కూడా కళ్ళు, అది ఏందో కూడా మనకు అర్థం కాదు. గోర్లు మాత్రం చూస్తాం, మొత్తం గజ్జిగా ఉంటాయి. గజ్జి వచ్చిందేమో, ఏమో నాకు తెలీదు, నేను డాక్టర్ కాదు కదా. అందుకే చూస్తావు పళ్ళు కళ్ళు. యాక్చువల్లీ నేను వెటర్నరీ డాక్టర్ అయి ఉండాలి. నేను చేసింది బైపీసీ మెడిసిన్, కానీ నాకు వెటర్నరీ సైన్స్ సీట్ రాలేదన్నమాట ఆ టైంలో. నాకు వెటర్నరీ డాక్టర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్. నువ్వే సీట్ పట్టుకుని వెళ్ళాల్సింది, నువ్వు ఎప్పుడు అలాగే చేస్తావు. అంత లేదు, అదంతా వేరే. ఆ ఎంసెట్ అనేసి ఏదో ఎగ్జామ్లు అంతా ఉంటాయి. ఐపీలో ఎంత వచ్చినా కూడా ఇంపార్టెంట్ లేదు, ఎంసెట్ లో ర్యాంక్ మాత్రమే ఆ టైంలో కన్సిడర్ అవుతా ఉన్నది. 16,000 వచ్చిందేమో నాకు ర్యాంక్. వెటర్నరీ రాలేదు, నా బొందా రాలేదు. అందుకని మా అమ్మ లాంగ్ టర్మ్ చేయమనింది, కానీ ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ. ప్లస్ మా ఇంట్లో వాళ్ళు వెటర్నరీకి ఒప్పుకోలే, మా మమ్మీ సైడ్ వాళ్ళంతా. అందుకని ఇంకా బెంగళూరుకి వెళ్ళిపోయి బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన. ఈ కరోనా వల్ల నీకేమైనా ఎఫెక్ట్, నీకేమైనా ఇబ్బంది జరిగిందా? పెళ్లి తప్ప, పెళ్లి కాకుండా నువ్వు ఆ పెళ్లి మీద, పెళ్లి సంగతి. కరోనా వల్లే నేను నా పిల్లని పోగొట్టుకున్నా. ఓహో, ఇది కూడా May 29th కూడా మళ్ళీ యాడ్ అయిందా? May 29 కూడా కరోనా వల్లే. కరోనానే లేకపోయింటే మేబీ మాతోనే ఉంటుంది. అంటే కరోనా వచ్చిందా? లేదు, యాక్చువల్లీ తనకి యూట్రస్ ప్రాబ్లం. కానీ కరోనా వల్ల డాక్టర్స్, హాస్పిటల్స్, ఎక్విప్మెంట్ ఏది అవైలబుల్లో లేవు. స్కాన్ చేయడానికి లేదు, రావడానికి కుదరలేదు. ఆ డాక్టర్స్ వేరే చోట ఉన్నారు, మొత్తం ఆ వీధులంతా బ్లాక్ చేసినారు. మా వీధి మొత్తం రెడ్ జోన్ అని చెప్పి ఆ కాలనీ మొత్తం బ్యారికేడ్స్ వేసినారు. రెడ్ కలర్ డ్రెస్ ఏం లేదు, చెప్పండి. చెప్పండి. ఏదో రెడ్ కలర్ డ్రెస్ అన్నా? మీ రెడ్ జోన్ కదా, రెడ్ కలర్ డ్రెస్ వేసుకొచ్చాను. సరే, ఆ టాపిక్ నేనేదో వేసుకున్నాను, నేను వేసుకున్నాను. అది దానివల్ల డాక్టర్స్, హాస్పిటల్స్, ఎక్విప్మెంట్ ఏది అవైలబుల్లో లేవు. దానివల్లే మేము టెస్ట్ చేయించలేక వి లాస్ట్ హర్. మళ్ళీ పెంచుతున్నావుగా చిన్నప్పుడు? లేదు, ఆల్రెడీ మా ఇంట్లో 3 ఉన్నాయి, అందులో ఒకటి పోయింది, ఇంకా 2 ఉన్నాయి. నాకు ఒకటి ఇచ్చే వస్తా. అట్లంతా కావాలంటే కొత్తగా కొనుక్కుందాం. సరే, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా? నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటానా. మీ ఫ్రెండ్ చెప్పిందా? కాదు, నేను జనరల్ గా అడుగుదాం అనుకున్నా. అందరికి గాలి తీస్తావు కదా, నాతో మాత్రం ఎందుకు నార్మల్ మాట్లాడుతున్నావు? అసలు నన్ను ఇంటర్వ్యూ చేయాలని నీకు ఎందుకు అనిపించింది? ఎప్పుడు కొంచెం వెరైటీ క్యాండిడేట్స్నే కదా చేస్తా ఉంటావు, నేను కూడా వెరైటీ కనిపించినానా?
కొంచెం వెరైటీ. అరుపులు, గోళ్ళు అంటే అందరు వీడియోస్ పెడితే వాల్యూమ్ ఎంత ఉన్నదో అంత వస్తుంది, కానీ నేను పెడితే డబల్ వాల్యూమ్లో వస్తుంటుంది అనమాట. అసలు ఇంకా చూడు, ఇంకా మొత్తం అందరు ఎవరు గీతు రాయలా అంటుంటారు. అంటే వాయిస్ గీతు రాయలని గుర్తుపడతారా? నేను చెప్తాను ఎలానో అని, అందుకే వాళ్ళు చెప్తారు. అట్టే కవర్ చేసుకోవాలి. చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో కూడా పెడతా ఉన్నారని నువ్వే నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కూడా గీతు రాయలు కొటేషన్లు కాపీ చేసి బాగా చెప్తూ ఉంటది అని చెప్పి చాలా వరకు కాపీ చేసిన కొటేషన్స్ ఎక్కువ వైరల్, ఎందుకంటే బాగున్నాయి కాబట్టి, చెప్పే బాగోట్లేదు కాబట్టి. ఇప్పుడు ఈ టిక్ టాక్ లో మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? మీకే తెలియాలి, మీరు సేమ్ కదా. వేరే వాళ్ళ డైలాగులే కాపీ కొట్టి ఆ డైలాగ్ ని ఎనాక్ట్ చేస్తారు. అందరూ డైలాగ్స్ చెప్పరు కదా, కొంతమంది యాక్టింగ్ కూడా మంచి యాక్టింగ్. నేను చెప్పేది యాక్టింగ్ లో వచ్చే డైలాగ్లే కదా, ఆ డైలాగ్ పాటలే కదా. డైలాగ్ చెప్తుంటావా? సరే మాట్లాడి తర్వాత చెప్తా. నీ గురించి అయితే విను, చెప్పు. ఇప్పుడు యాక్టింగ్ చేసేది కానీ, పాటలకి యాక్ట్ చేసేది కానీ, లేకపోతే డాన్సులు చేసేది కానీ వాళ్ళ సొంత పాటలు కాదు కదా, పక్కన యాక్టింగ్లే కదా. దాంట్లో బెస్ట్ చూస్ చేసుకుని దీనికి ఇట్లా చేయాలి అనే కాన్సెప్ట్ వీడియోస్ మాత్రమే ఎక్కువ క్లిక్ అవుతాయి. అర్థమైందా? సేమ్ నేను కూడా అంతే. కొన్ని వేల లక్షల కొటేషన్స్ ఉంటాయి, నేను చూస్ చేసుకున్న కొటేషన్స్ ని బట్టి ఉంటుంది. కొన్ని వేల స్క్రిప్ట్లు ఉంటాయి, కానీ మగధీర లాంటి సినిమాలే హిట్ అవుతాయి. అర్థమైందా? మిగతా సినిమాలు అంతగా ఎక్కువ హిట్ అవ్వలేదు కదా అసలు. మగధీర ఒకటే హిట్ అయింది, ఇంకే సినిమా హిట్ అవ్వలేదు. లాంటి టీవీ అన్న మగధీర హిట్ అయింది అన్న, మగధీర లాంటి టీవీ హిట్ అవుతాయి. చాలా కొన్ని వేల ఇవి ఉంటాయి, అందరి హీరోలకు కూడా కొన్ని వేల స్క్రిప్ట్లు చెప్తారు. స్క్రిప్ట్ చూస్ చేసుకునే దాంట్లో ఉంటుంది. మగధీర కూడా కాపీ కొట్టింది అంటావు? మగధీర లాంటి స్క్రిప్టే హిట్ అవుతుంది అని చెప్పా. నువ్వు ఫస్ట్ ఏమన్నా కాపీ కొట్టినవి చూస్ చేసుకునే దాంట్లో ఉంటుంది అని చెప్పిన. కొన్ని వేల కొటేషన్స్ ఉన్నా కూడా నేను చూస్ చేసుకున్న కొటేషన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ కొటేషన్. నేను కొన్ని తొక్కల కొటేషన్స్ కూడా చూస్ చేసుకున్నాను. సుత్తివి పోను కూడా లేదు, 100K కూడా పోకపోతే సుత్తి పోతే మంచి కదా. ఇప్పుడు ఏవి పోలేదో డైలాగ్ ఒకసారి చెప్పు, అది సుత్తో కత్తో నేను చెప్తా. మనుషులు నచ్చలేదు కాబట్టి సుత్తి. ఒక డైలాగ్ ఉంది, ఏం డైలాగు, మనము అందరికీ తెలిసిందే ఇది, కానీ అది పోలేదు, ఎందుకు పోలేదో నాకు తెలియదు. మనము 100 మంచి పనులు చేయని, ఒక్క తప్పు చేస్తే జనాలు ఆ తప్పే గుర్తుపెట్టుకుంటారు. మంచిదే కదా, బాగుంది కదా, బాగుంది కదా. నీకు నచ్చింది, వేరే వాళ్ళకి నచ్చలేదా? కాదు, నేను చెప్పాలి ఎందుకు, అది అందరు చూసి 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 అందుకే అదే చెప్తున్నా. అంటే నువ్వు ఏం చేస్తావు అంటే నీ తెలివి ఇక్కడ కూడా ఉపయోగిస్తుంటావు అనమాట. ఎవ్వరు చూడలేనివి, ఎవ్వరు చెప్పలేనివి చేసుకోవడంలో నా బ్రెయిన్ ఉంది అని చెప్తున్నా. ఇక్కడ లేదని ఇప్పుడు ఎవరు అనలేదు కదా, ఉన్నది కాబట్టి పిలిచాను, లేకపోతే పిలవని కదా. బ్రెయిన్ ఉందని పిలిచావా అంటే వెరైటీ కదా, వెరైటీ ఉంటే నీకు వెరైటీ యాంగిల్లో ఉండేది ట్రీట్మెంట్. బాగుంది కాబట్టి బాగుంది. నన్నే క్వశ్చన్ అడిగావు కాబట్టి ఏమడిగావు, రిపీట్. అదే అందరికి గాలి తీసేదానికి పిలుస్తావు, నాతో మాత్రం ఎందుకు నార్మల్ గా పీస్ఫుల్ గా? ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ పీస్ఫుల్ ఇంటర్వ్యూ అన్నమాట నీది. నా ఇంటర్వ్యూస్లో పీస్ఫుల్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఎవరైతే అసలు ఎందుకు ఆ వీడియోలు కూడా ఉండి కూడా వేస్ట్ నాకు తెలిసి. కొన్ని టిక్టాక్లో కొన్ని వీడియోస్ సపోర్టివ్గా వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఎంతో నా ఫ్రెండ్స్ కూడా స్టేటస్లు పెడుతూ ఉంటారు, బాగుంటాయి. అది కాకుండా శివాకి బాగుంటాయి అంటే అదొక రేంజ్ లో ఉన్నాయని నేను కూడా అనుకోవాలన్నమాట. అయితే ఎందుకంటే నీకు ఒక పట్టాన్ని ఏది నచ్చవు నాయన, నువ్వు ఒక వెరైటీ క్యాండిడేట్, వాళ్ళు కాదు. అంటే ఇలా ఉండడం వల్ల అంటే బ్యాడ్ కామెంట్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, ఏంటి, ఎందుకు ఇవి చెప్తున్నావు అనే, అంటే నీ గురించి చాలా మంది తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు, మీ అభిమానులు నేను చాలా మంది మోటివేట్ చేసేస్తున్నాను అంటుంటారు కాబట్టి. చాలా మంది నేను చేయలేదు, చాలా మంది చూస్తారు, అందులో 2-3 అవుతారు. అందువల్ల నేను ఇది చేశాను. లాస్ట్ ఫైనల్ గా మా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏం చెప్పాలా, ఏం లేదు చెప్పేదానికి. అన్ని కొటేషన్లు అయిపోయినాయా? చూడు ఒకసారి చెప్పాల్సినవి ఏమన్నా, ఫైనల్ టచ్, ఫినిషింగ్ టచ్, ఒక 3 కోట్స్ చెప్పేసి ఆపేసి. అది ఎట్ట చెప్తారు? అట్లా రాదు, చెప్పు. నాకు అట్లా రాదు, అది కొంచెం చేస్తారా? జోక్లా? లేదు లేదు, అట్లంతా కొటేషన్స్ రావు. అందరూ కావాలంటే టిక్ టాక్ లో చూసుకోండి నా కొటేషన్స్ అన్ని. అంతే, ఫైనల్. ఇంకేం చెప్పాలనుకోవట్లేదు, ఏదో ఒక మోటివేట్ చేసి. ఫాలో గీత రాయల్.
ఫాలో గీతు రాయల్ ఇన్స్టాగ్రామ్ లో GEETUROYAL _ Thank నా you. పేరులో హెచ్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంటర్వ్యూకి పిలిచి నార్మల్ గా మాట్లాడినందుకు. అండ్ ఇంకా మంచి నువ్వు అనుకున్న స్టేజ్కి వెళ్ళి ఇంకా మంచి పొజిషన్లో ఉంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. శివ, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మనా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.